ఇప్పుడైతే పిల్లగానికి మేనత్త మేనమామ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడానికైతే మన వాళ్ళైతే చూడండి వెళ్తున్నారు. ఎందుకంటే చూడండి ఈ డోర్లు వాయించుకుంటా ఇప్పుడు వాయించుకుంటా అయితే వెళ్తున్నారు. చూడండి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మేనత్త మేనమామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎడ్ల బండి మీద అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది. చూడండి వెళ్తున్నారు. అది పిల్లగాని వాళ్ళ చిన్నమ్మ అయితే వాళ్ళు తీసుకొని అక్కడ జొన్నలు కట్టినవి ఉన్నాయి, అవి తీసుకొని ఎవరైతే పెళ్లి కొడుకుకి మేనత్త మేనమామ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేస్తారు. వాళ్ళని మంచిగా కలుసుకొని వాళ్ళ అది ఇది మాట్లాడిగా మంచి తీసుకొస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ డోర్లు వాయించుకుంటాం మన వాళ్ళైతే వచ్చేసాడు. ఇది పిల్లగాని వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాడు మన వాళ్ళైతే. చూడండి వాళ్ళు నీళ్ళు ఇస్తారు చెంబుల, అంటే కడగడానికి. చూడండి చేతుల నీళ్ళు ఇచ్చేసిండ్రు. ఈ పిల్లగానికి అత్త అవుతుంది, సొంత మేనత్త. మన వాళ్ళు అయితే పాటలు పాడుతుండ్రు, పాటలు పాడుకుంటూ అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే పాటలు పాడుకుంటూనే వచ్చేసిండ్రు. ఇప్పుడు అందరు లోపల వెళ్తారు, అందరు కూర్చున్నారు. చూడండి కూర్చున్నారు. ఇటుపక్క వాళ్ళు, అటుపక్క అంతా మన పెద్ద మనుషులు వాళ్ళు. వీళ్ళు పెళ్లి పిల్లగానికి నాన్న చిన్నమ్మ వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు చాయ్ తీసుకొచ్చిండు పిల్లగాని మేనమామ, చాయ్ ఇస్తుండు. చాయ్ తాగుతారు. మన వాళ్ళు అయితే పాటలు పాడతారు, పాటలు పాడుతూనే ఉన్నారు. చూడండి మన సాంప్రదాయం ఇలా ఉంటుంది. కులమ్స్ కానీ జోన్స్ వాళ్ళు కానీ సాంప్రదాయం అనేది ఎందుకంటే మరవకుండా చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో. మన వాళ్ళు అయితే పాటలు అయితే పాడుతుండ్రు. చూడండి ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఏ విధంగా అనిపిస్తుందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయాలి. బీడీ అయితే ఇచ్చేసిండు. మా సాంప్రదాయం ప్రకారం చాయ్ బీడీ నీళ్ళు ఇచ్చేదైతే ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు అది పెళ్లి పిల్లగా నా తల్లి తీసుకొచ్చింది కదా జొన్నలు, అవైతే ఇప్పుడు చాటలు పోస్తాండ్రు. చూడండి మేనత్త వాళ్ళకు జొన్నలు లేకున్నా కానీ బియ్యం ఏదైనా కానీ మన దగ్గర ఉంటాయి. అది ఇప్పుడు అవి జొన్నలు చూడండి అవైతే తీసుకెళ్తుంది మేనత్త. ఇప్పుడు వాళ్ళను మాట్లాడి వాళ్ళను ఒప్పించి అయితే మన వాళ్ళైతే ఎడ్ల బండి మీద అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి వాళ్ళను అయితే ఇప్పుడు కూర్చుండబెట్టి వాళ్ళతో బొట్టు అది ఇది పెట్టుకోవడం అయితే జరుగుతుంది. చూడండి అలా కలుస్తారు మా వాళ్ళు. మన దాంట్లో కానీ గోడ్సులలో కానీ కలిసే విధానం ఇలా ఉంటుంది. పిల్లగాని వాళ్ళ నాన్న సుగా కలుస్తాడు. అట్లానే చూడండి చెల్లెకైతే బొట్టు పెట్టిండు. ఇక బాగా పెడుతున్నాడు బొట్టు. వాళ్ళే బావ బామర్దులు.
చూడండి. ఇప్పుడైతే చేతులు పట్టి లేపారు. ఇప్పుడు వాళ్ళనైతే ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి మన పెళ్లి మండపం వరకు అయితే తీసుకొస్తారు. చూడండి ఇప్పుడు వెళ్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఇంకెళ్తారు. ఎడ్ల బండి రెడీ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఎడ్ల బండి మీద కూర్చుండ పెడతారు వాళ్ళని. ఎడ్ల బండి అయితే రెడీ ఉన్నది. ఎడ్ల బండిని కాళ్ళు మొక్కిండు ఫ్రెండ్స్ చూడండి. అది ఇప్పుడైతే దాని మీద అయితే కూర్చుంటారు. కూర్చుండి పెళ్లి మండపం వరకు అయితే వాళ్ళనైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి డోలు వాయిద్యాలతోనే సాంప్రదాయ ప్రకారం అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఇప్పుడైతే తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి పెళ్లి మండపం వరకు చూడండి. మన వాళ్ళైతే ముందుగా బయలుదేరారు. వాళ్ళ తర్వాత ఎడ్ల బండ్లు ఎడ్ల బండి మీద తీసుకెళ్తారు. చూడండి ఇప్పుడైతే ఎడ్ల బండి బయలుదేరింది. మనం చూడండి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడైతే పెళ్లి మండపం దగ్గరికి చూడండి ఆల్రెడీ వస్తున్నారు. అది ఎడ్ల బండి. ఆల్రెడీ పెళ్లి మండపం దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు ఎడ్ల బండి ఇంకా అందింది. చూడండి ఎడ్ల బండి అయితే అందింది. ఇక వాళ్ళైతే దిగుతున్నారు. వాళ్ళైతే దిగింది ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ దిగిండ్రు. వాళ్ళని చేతులు పట్టుకొని వాళ్ళని తీసుకొస్తున్నారు. చూడండి మేనత్త మేనమామని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళని అయితే కాళ్ళు కడుగుతారు మన వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్ మా సాంప్రదాయం అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మేనత్తని ఇంకా కాళ్ళు కడుగుతారు. చూడండి ఇది ఇలా ఉంటుంది మా యొక్క కులంస్ కానీ సాంప్రదాయం అనేది. చూడండి వాళ్ళని అయితే ఇప్పుడు లోపలికి తీసుకువెళ్తారు. చూడండి మళ్ళా ఇక్కడ బీడి చాయ్ ఇటువంటిది అయితే కంపల్సరీ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం మన దగ్గరికి అయితే తీసుకెళ్తే చూడండి